రూపాయలు 108 కోట్లతో అంబేద్కర్ టవర్ 10 అంతస్తుల్లో ఆధునిక వసతులతో నిర్మాణం ప్రాథమికంగా రూపాయలు 25 కోట్ల కేటాయింపు లోయర్ ట్యాంక్ బండ్ వద్ద నిర్మించేందుకు ఉత్తర్వులట 108 కోట్లతో అంబేద్కర్ టవర్ నిర్వహిస్తున్నారట ఇక్కడ లోయర్ ట్యాంక్ బండ్ ఏదైతే అంబేద్కర్ స్టాచ్యూ చిన్న స్టాచ్యూ లోయర్ ట్యాంక్ బండ్ దగ్గర ఉందో లిబర్టీ అడు జిహెచ్ఎంసీ దగ్గర ఉన్నటువంటి ఆ అంబేద్కర్ స్టాచ్యూ నట 108 కోట్లతో అంబేద్కర్ స్టాచ్యూ పక్కన ఒక టవర్ నిర్మాణం చేయబోతున్నారట 25 కోట్లతో హైదరాబాద్ నగరంలోని లోయర్ ట్యాంక్ బండ్ వద్ద ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన స్థానంలో సరికొత్త హంగులతో భారీ టవర్ నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది ఈ మేరకు పరిపాలనా అనుమతులు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందట రూపాయలు 108 కోట్ల వ్యయంతో 10 అంతస్తులతో నిర్మించే ఈ టవర్ పనుల నిమిత్తం ప్రాథమికంగా రూపాయలు 25 కోట్లు కేటాయించిందట ఈ ప్రాజెక్టుకు వీలైనంత త్వరగా నిపుణులైన కన్సల్టెంట్లను నియమించుకోవాలని షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖలను ఆ ప్రభుత్వం ఆదేశించిందట అక్కడ అంబేద్కర్ ఉన్నటువంటి ఏరియాలో అదే దగ్గర అంబేద్కర్ స్టాచ్యూ పక్కనే ఒక టవర్ ఏర్పాటు చేయబోతున్నారట ఆ టవర్కి దాదాపు 108 కోట్ల వరకు ఖర్చు అవుతుందట కానీ ప్రస్తుతం ప్రథమంగానైతే ఒక 25 కోట్ల నుంచి స్టార్ట్ చేయబోతున్నారట దీనికి సంబంధించి రైట్ హైదరాబాద్ నగరంలో లోయర్ ట్యాంక్ బండ్ వద్ద ఉన్న పాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన స్థానంలో సరికొత్త హంగులతో భారీ టవర్ నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది ఈ మేరకు పరిపాలనా అనుమతులు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది లోయర్ ట్యాంక్ బండ్ ప్రాంతంలో ప్రస్తుతం ఉన్న G+1 అంతస్తుల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన శిథిలావస్థకు చేరినట్లు అధికారులు గుర్తించారు ఈ భవనం గత 12 సంవత్సరాలుగా వినియోగంలో లేకపోవడంతో పాటు సరైన నిర్వహణ కూడా లేదని తేలింది ఈ నేపథ్యంలో R&B చీఫ్ ఇంజనీర్ సూపరింటెండెంట్ ఇంజనీర్ సంయుక్తంగా క్షేత్రస్థాయిలో పరిశీలించారు రూపాయలు 108 కోట్ల వ్యయంతో ప్రతిపాదనలు ప్రభుత్వానికి సమర్పించారట ఈ నూతన టవర్ సెల్లార్ ప్లేస్ గ్రౌండ్ ప్లేస్ మొత్తం 10 అంతస్తులతో అత్యంత ఆధునిక వసతులతో నిర్మించనున్నారట ప్రస్తుత ఆర్థిక సంవత్సర బడ్జెట్ అంచనాలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ టవర్ నిర్మాణ పథకం కింద 25 కోట్లను ప్రాథమికంగా కేటాయించినట్టు ప్రభుత్వం ఉత్తర్వులో పేర్కొంది ఈ ప్రాజెక్టును వీలైనంత త్వరగా గ్రౌండింగ్ చేసేందుకు ఫ్లోర్ ప్లాన్లు ఎలివేషన్లు రూపకల్పన కోసం నిపుణులైన కన్సల్టెంట్లను నియమించుకోవాలని షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖను ప్రభుత్వం ఆదేశించిందట ఇక్కడ అంబేద్కర్ ఉన్నటువంటి ప్లేస్లో దాదాపు అంబేద్కర్ భవనం దాదాపు 12 ఏళ్ళుగా వాడకపోయేసరికి అది శిథిలావస్థకు చేరిపోయింది కాబట్టి ఆ స్థానంలోనే టవర్ను నిర్మిస్తాం ఆ టవర్ కూడా ఏంటంటే గ్రౌండ్ ప్లస్ సెల్లార్కి సంబంధించి నిర్మించి కూడా మొత్తం 10 అంతస్తుల ఆ టవర్ నిర్మాణం చేస్తున్నాడు టవర్ నిర్మాణానికి అయితే దాదాపు ప్రథమంగా అంటే ఇప్పుడిప్పుడు ఖర్చు 25 కోట్లు అవుతుందట మొత్తంగా కూడా 108 కోట్లు మొత్తం కూడా ఆ భవన నిర్మాణానికి అయితే అక్కడ టవర్ నిర్మాణానికి అయితే ఆదేశాలు వచ్చేసినాయట మరి చూడాలి ఆ పనులు మరి ఎంత తొందరలో జరిగిపోతాయి ఏందో చూడాలి